ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో డ్వాక్రా సీఏగా పనిచేస్తున్న కనకాల రాజేశ్వరిని జాబ్ నుంచి తొలగించి వేరొకరికి నియమిస్తామని కొందరు రాజకీయ నాయకులు తనను ఇబ్బందులకి గురిచేస్తున్నారని రాజేశ్వరి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు డ్వాక్రా సీఏగా చేసిన మహిళ అవకతవకలకి పాల్పడగా ఆమెను తీసివేసి కనకాల రాజేశ్వరిని డ్వాక్రా సీఏగా నియమించారు. అప్పటి నుంచి సీఏగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు డ్వాక్రా సంఘాల మహిళలు మీడియాకు తెలిపారు. ఈ విషయంపై అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి రాజేశ్వరికి న్యాయం చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సంఘం ప్రెసిడెంట్ లేఖల ఝాన్సీ లక్ష్మి, సెక్రటరీ కనుమర్లపూడి గంగారత్నం, జాయింట్ సెక్రటరీ మేడిపోయిన భార్గవి, కోశాధికారి లక్ష్మణ మారమ్మ మరియు గ్రూప్ సభ్యులందరూ పాల్గొన్నారు. నమస్తే అండి. మాది పెదవేగి మండలం, ఏలూరు జిల్లా, విజయరాయ్ గ్రామం అండి మాది. నా పేరు కనకాల రాజేశ్వరి. నేను విజయరాయ్ గ్రామ సంఘానికి వివోఏగా గత 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సీఏలందరినీ తొలగించాలని చెప్పి మమ్మల్ని అందరినీ తీయాలని చూస్తున్నారండి జాబుల నుంచి. మాకు ఫ్యామిలీలు ఉన్నాయండి వెనకాల, మా కుటుంబాలు వెనకాల ఉన్నాయండి. నా హస్బెండ్కి కాలు ఇరిగిపోయి బెడ్ మీద ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను ఈ జాబ్లో నుంచి తీయాలనుకుంటున్నారు. నా 2 పిల్లలకి నేనే ఆధారం అండి, నా ఫ్యామిలీకి నేనే ఆధారం. కానీ కనీసం గ్రూప్ లోకి ఎందుకు జాబ్ లో నుంచి తీయటం అనేది న్యాయం కాదండి. నేను ఒక ఆడబిడ్డగా ప్రార్థిస్తున్నాను. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం, నా కుటుంబానికి చాలా అవసరం అండి. నా పిల్లలకి చదువుకుంటున్నారు, నా భర్త బెడ్ మీద ఉన్నారు. ఈ రోజుకి నన్ను ఇలా చేయడం చాలా అధర్మం అండి. నన్ను మాత్రం ఇలా చేయొద్దు దయచేసి. ఆడబిడ్డలకు తోడుగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడి మాలాంటి వాళ్ళు పొట్టగొట్టి మమ్మల్ని ఇలా అన్యాయం చేయొద్దండి. నాకు ఎవరు ఫోన్ చేయలేదు. జనసేన పార్టీ తరపు వాళ్ళు ఫోన్ చేసి నిన్ను తీయాలనుకుంటున్నారు, కానీ మేము నీకు సపోర్ట్ చేస్తాం, మాకు తెలిసిన మనిషి, మా ఫ్యామిలీ కాబట్టి సపోర్ట్ చేస్తామని వాళ్ళ తరపు నుంచే మనిషిని పెట్టుకున్నారండి. ఈ రోజు నన్ను మోసం చేశారు, దారుణంగా మోసం చేశారండి నన్ను. మా ఫ్యామిలీ మెంబర్సే శంకర్ ప్రసాద్, జల్లి చక్రవర్తి, గుణం బాలు అనే 3-4 వ్యక్తులు. విజయరాయ్ గ్రామ సంఘ ప్రెసిడెంట్ అండి. ఈ పిల్ల వచ్చిన కాడి నుంచి మాకు బాగా చేస్తుందండి సీఏ. అందరికి ఏమి తెలియని వాళ్ళకి అన్ని చెప్తుందండి. ఈ అమ్మాయికి అందరు గ్రూపులు అందరూ ఆమెను తీసేస్తానంటే ఒప్పుకోవట్లేదండి. చాలా బాగా చేస్తుంది. ఆమెను మాత్రం తీర్థానికి మాత్రం మేము ఒప్పుకోమండి. గ్రూపుల సపోర్ట్ వల్ల చాలా బాగా చేస్తుంది. విజయరాయ్ గ్రామం, ఏలూరు జిల్లా. నా పేరు గంగారత్నం. నేను పెదవేగి మండలంలో చక్రవర్తి చేసేదండి మా గ్రామ సంఘాన్ని. అయితే 30 గ్రూపులు చిల్లరలో ఉన్నాయి గతం ఆ అమ్మాయి ఎక్కేటప్పటికి. ఇప్పటికి 42 గ్రూపులు చేసింది. మేము ఏ టైంలో కబురు పెట్టినా సరే, అందరిద్దరు కబురు పెట్టినా ఫోన్లో సమాధానం చక్కగా చెప్పేది. పొద్దున్నే వచ్చి కలుసుకునేది. ఆ అమ్మాయిని తీయడానికి మటుకి ఒక లైన్ లో ఉంచండి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని చూసి చలించి పీవీఆర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఉచిత మెడికల్ క్యాంపు మరియు ఈసీజీ పరీక్ష నిర్వహించారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి పీవీఆర్ హాస్పిటల్లో ఉచితంగా గుండె ఆపరేషన్ చేపడుతుందని తెలియజేశారు. ప్రతి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు తెలియజేశారు. సో ఎందుకు ఇంత ఎక్స్పీరియడ్ వేలో చేస్తున్నామంటే, యాజ్ అన్ ఎమ్మెల్యే నా ప్రయారిటీ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ. చింతలపూడి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇది రిజల్ట్ కాన్స్టిట్యుయెన్సీ. కొంత చాలా మటుకు అవేర్నెస్ లేదు హెల్త్ విషయంలో. నేను లాస్ట్ 10 years నా సోషల్ సర్వీస్ చేస్తున్న దాంట్లో నేను చూసిన కేసెస్ ఎక్కువ కూడా హెల్త్ మీద అవేర్నెస్ లేక, డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే డయాలసిస్ కానివ్వండి, హార్ట్ సంబంధించిన కానివ్వండి, జస్ట్ బికాస్ సో వాళ్ళకి అవేర్నెస్ లేక, టైమ్లీ మెడికల్ చెకప్స్ లేక, దానివల్ల చాలా మంది సిక్ అవ్వడము, తర్వాత డెత్స్ కూడా అవ్వడం జరుగుతూ ఉంది. ఐ థింక్ జస్ట్ ఇన్ టైం పీవీఆర్ హాస్పిటల్స్ రావడం, వాళ్ళకున్న సర్వీసెస్ ఏదో చెప్పడము, దాంట్లో పర్టికులర్గా మన కార్డియాక్ సంబంధించినవి వారు ఫ్రీ సర్వీసెస్ ఏవైతే చెప్పారో, ఇందాక చెప్తున్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఫ్రీగా చేసే సర్వీస్ కూడా అవైల్ చేసుకోమని. మరి ఎప్పుడైతే ఇందాక కార్డియాలజిస్ట్ చెప్పినట్టు డాక్టర్ గారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. లాస్ట్ 5 years మనందరూ తెలుసు డెవలప్మెంట్ విషయంలో ఎంత మన బ్యాక్ వెళ్ళిపోయామో. మరి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, డబ్బులు మన దగ్గర లేవు.
సో నేను ఎవ్రీ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను, వివిధ రోడ్స్ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ విషయంలో పీపీపీ మోడల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అదేంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో. సో ఎగ్జాంపుల్ ఇదే మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ప్రైవేట్ వచ్చేసి మనకి పిఆర్ హాస్పిటల్స్ ముందుకు రావడము, పబ్లిక్ కి సర్వీస్ చేయడము, అలాగే గవర్నమెంట్ మా సైడ్ నుంచి మీ పార్ట్నర్షిప్ లో వర్క్ చేయడము, ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడము, ఇదే పీపీపీ మోడల్ అంటే. సో ఒక మనం గర్వపడే విషయం ఏంటంటే పివిఆర్ హాస్పిటల్స్ పీపీపీ మోడల్లో హెల్త్ స్టాండ్ పాయింట్ లో చేయడము ఫస్ట్ చింతపూడి కాన్స్టిట్యున్సీ. సో దీనికి మా అందరం కూడా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. సో ప్రిటీ షూర్ ఇది అక్రాస్ ది స్టేట్ అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ మోడల్ ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బికాస్ ఈ రోజుల్లో మెడికల్ హెల్త్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో, లేకపోతే హెల్త్ సంబంధించిన ఏదైనా కూడా ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో, అలాంటిది పిఆర్ హాస్పిటల్స్ ఇంత మంచితోటి మన ముందుకు వచ్చి వారు ఫ్రీ సర్వీసెస్ ని అవైల్ చేసుకొని చెప్పడం, దాంట్లో మన కార్డియాక్ సంబంధించి చూస్తున్నాం చాలా మంది ఇగ్నోర్ చేస్తారు వాళ్ళకి వచ్చే పెయిన్ ని, నాట్ ఇన్ ద రీజన్, ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్. సో అలాంటివి ఎర్లీగా ప్రిడిక్ట్ చేసి ఎలివియేట్ చేయడమే ఒక పర్పస్. సో దీన్ని చింతలపూడిలో ఉన్న అందరూ కూడా మీరు యూజ్ చేసుకోండి. పివిఆర్ హాస్పిటల్స్ చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీ ట్యూస్డే, ఐ రిపీట్ ఎవ్రీ ట్యూస్డే, ప్రతి మంగళవారం 10 నుంచి 2 PM వరకు వాళ్ళ కౌంటర్ ఉంటుంది చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ప్లీజ్ యూజ్ దిస్ సర్వీస్. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము, ఫ్యామిలీస్ బాగుంటాయి, మనం వెల్తీగా కూడా ఉంటాము. సో హెల్త్ ఇస్ వెల్త్ అని పెద్దలు అన్నారు, ఇదే రీజన్ కావచ్చు. ప్లస్ అగైన్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ గారు వీళ్ళకి స్పెషల్ ఆఫీసర్స్ సో కొంచెం మంచి రూమ్ ప్రొవైడ్ చేయండి. అట్లాగే పివిఆర్ హాస్పిటల్ స్టాఫ్ వచ్చి ఇక్కడ వాళ్ళు సర్వీస్ అవైల్ చేస్తారు. సిమిలర్లీ జంగారెడ్డి కూడా మేము కిక్ ఆఫ్ చేస్తున్నాము. సో ప్రతి ఐ థింక్ నెక్స్ట్ వీక్ అనుకుంటాము. సో నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ప్రోగ్రామ్ అక్కడ కిక్ ఆఫ్ చేస్తాము. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అబ్స్టెట్రిక్ గైనకాలజియాటిక్ సమ్మిట్ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి డాక్టర్లు, మెడికోలు, అదేవిధంగా గైనకాలజీకి సంబంధించిన వివిధ స్టాల్స్ కంపెనీలు తమ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మలాదేవి మాట్లాడారు. ఈ సమ్మిట్ వలన చాలా మంది మెడికోలు చాలా విషయాలు నేర్చుకున్నారని తెలియజేశారు. ఫ్యాకల్టీలు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ రకాల సమస్యలపై అధ్యయనం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కాన్ఫరెన్స్ లో 1200 మంది పాల్గొన్నారని, వీరంతా ఈ విధంగా పాల్గొనడం ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని తెలిపారు. This is next together will be of course the yoga sack and the feeding wall, and this confirmed that నేను డాక్టర్ నిర్మలాదేవి. ఈ ఏపీసీఓజీ కాన్ఫరెన్స్ స్టేట్ లెవెల్లో జరుగుతుంది. దీనికి నేను ఆర్గనైజింగ్ చైర్పర్సన్ని. మా టీం అంతా కలిసి ఈ ఈవెంట్ని చాలా ఎఫిషియెంట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. దీంట్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇంటర్నేషనల్ కూడా చాలా మంది ఫ్యాకల్టీ వచ్చారు. వీళ్ళందరి ద్వారా నెట్వర్కింగ్ చేసుకుంటూ మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాక్టికల్గా విమెన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మేము ట్రై చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ ఎ వెరీ రేర్ ఈవెంట్. వీఆర్ కండక్టింగ్ ఇట్ ఆఫ్టర్ 14 years of last time when we have conducted, and we are very happy to host this conference. ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఇది ఒక స్టేట్ కాన్ఫరెన్స్. స్టేట్ వైడ్గా ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. టోటల్గా ఒక 1200 మంది డాక్టర్స్, ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఇవాళ మా కాన్ఫరెన్స్కి వచ్చారు. సో ఇది చాలా అరుదైన విషయం, ఎందుకంటే ఇంతమంది ఒకే చోట రావడం అండ్ వాళ్ళు ఎంతో నేర్చుకుంటున్నారు కూడా ఈ కాన్ఫరెన్స్లో. అండ్ ఇలాంటి కాన్ఫరెన్స్ ఏలూరులో కండక్ట్ చేసినందుకు నేను మా సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ నిర్మలాదేవి గారిని, మా ట్రెజరర్ డాక్టర్ చిత్రా గారిని ఎంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని అశోక్ నగర్ వంతెన వద్ద ఉన్న శ్మశాన వాటికను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి పరిశీలించారు. శ్మశాన వాటికలో ఉన్న శాంతివనాన్ని సందర్శించే పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో ఈ శ్మశాన వాటిక వద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్లాష్ టీమ్ కు ఎదురైన పరిస్థితుల్ని సమీక్షించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఫ్లాష్ టీమ్ సంస్థ ద్వారా ఈ శ్మశాన వాటికకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అటువంటి సంస్థలను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలిపారు. Incoming voice call from Harmonism 9172. No, sir. ఎవరు ఏ పార్టీ వారికి వాళ్ళు ఏమి ఇదనేది ఎప్పుడు కూడా మద్దతు పలకడం అనేది ఏముండదు. ఆయన మనసులో ఉన్నది బయటికి చెప్తారు. దీన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగవంతం చేయాలన్న ఉద్దేశంతో చాలా మంది దాతలను కలెక్ట్ చేసి దీనికి శాంతివనం అనే పేరు పెట్టి ప్రజల ఉపయోగార్థం తీసుకొచ్చి, అలాగే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో శవపేటికలు గాని, అలాగే ఒక వాహనం గాని సమకూర్చడం, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక 4 వాహనాలకు దానికి సంబంధించి కూర్చడం, అలాగే ప్రజలందరినీ కూడా చూసి వీళ్ళు కూడా దాత ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించాలని చెప్పి అనేక మంది దాతలు ఇవ్వడం జరిగింది. ఆయన దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఏదో కలయిక టీమ్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి అందరూ కూడా ఒక దగ్గర కలుస్తారన్న ఉద్దేశంతో దానికి అతిథులు ఉండరు, మహారాజులు ఉండరు, రాజకీయ నాయకులు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ సమానమే. ఒక కార్యక్రమానికి పిలిస్తే మరి స్థానిక ప్రజాప్రతినిధికి అవమానం జరిగిందని, ఎందుకంటే ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను, ఆయన నన్ను పలకరించాను, నేను వెళ్ళి ఆయన పలకరించా. దాంట్లో మనకు వచ్చింది ఏం లేదు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలతో మమ్మకమైంది. అదే విధమైన కార్యక్రమాలు పెట్టినప్పుడు అవమానం జరిగిందన్న ఉద్దేశంతో 2022 నవంబర్ లో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఈ షెడ్ ని మరి కూలగొట్టడం జరిగింది. ఇక్కడ ఏ కార్యక్రమం జరగకోకుండా ఇక్కడ నుంచి ఉన్న శవపేటికలు గాని, వాహనాలు గాని అక్కడ నుంచి తీసుకెళ్లి వేరే చోటకి పెడుతుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ ద్వారా చేయిస్తామని చెప్పి ఏదో ఒక 2 శవపేటికలు కొని తూతూ మంత్రంగా చేయడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ చేస్తుందో దాన్ని నిరాటంకపరిచి వాళ్ళ మీద మళ్ళీ అపవాదు మోపి పేపర్లో వేయించడం కూడా జరిగింది. అవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు అనేది సంగతి తెలిసింది. ఎవరైనప్పటికీ కూడా ఏదైతే సేవా సంస్థ చేస్తుందో ఆ సేవా సంస్థ కార్యక్రమాలు మనం వాళ్ళకి ప్రోత్సహించాలి. దాన్ని చెడగొట్టే పరిస్థితి సంస్కృతికి ఉండకూడదు. భవిష్యత్తులో అటువంటి ఉండకోకుండా ఉండటం కోసం దీనికి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు స్టేలో ఉందో లీగల్ టీమ్ తో మాట్లాడి వీళ్ళ ఫ్లాష్ టీమ్ ని అనుసంధానం చేసి అతి త్వరలోనే మళ్ళీ ఇవన్నీ కూడా కార్యాచరణ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేసి భవిష్యత్తులో ఏ నాయకుడు వచ్చినా స్వచ్ఛంద సంస్థ చేసే దానికి సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు కూడా ఆ సేవా సంస్థకి ఎంతో కొంత సహకారం అందిస్తారు. లేకపోతే ఇంకొకరు సేవా సంస్థను స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు. విధ్వంసం చేసేది అంటే ప్రజలకి సేవ చేద్దాం అనుకున్న దాన్ని కూడా విధ్వంసం చేస్తే సేవ చేసే వాళ్ళు కూడా బయట అడుగులేని పరిస్థితి ఉంటుంది. అటువంటిది తెలుసుకోవాలి. అటువంటి విడనాడాలి.
తప్పనిసరిగా ఏదైతే ఫ్లాష్. ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరంలో గల బీసీ కాలనీ నందు ఈ రోజు ఉదయం నుంచి కురిసిన వర్షానికి డ్రైనేజ్ నుంచి వర్షపు నీరు వెళ్లడానికి దారి లేక రోడ్డుపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. వర్షపు నీరు ఎక్కువగా ఉండటం వలన దోమలు పెరిగే అవకాశం ఉందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం చూపించాలని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా జ్వరాలు వ్యాపిస్తున్నందువలన అధికారులు వెనువెంటనే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వాపోయారు. ఏలూరు జిల్లా ఏలూరులోని ఆశ్రమ మెడికల్ కాలేజీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆశ్రమం కాలేజీ డైరెక్టర్లు తెలిపారు. ఆశ్రమం మెడికల్ కాలేజ్ లో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. ఆశ్రమం మెడికల్ కాలేజీ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రుల్లో జరిగే వివిధ ఆపరేషన్లకు వీలును బట్టి రాయితీలు, అంతేకాకుండా పూర్తి రాయితీ పేషెంట్లకు ఇచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విధంగా మెడికల్ కాలేజీ సొసైటీ కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న సిబ్బందితో పాటు విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్లు స్పష్టం చేశారు. రేపు ప్రారంభం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 మందితో ప్రారంభించబడింది. ఈ సంవత్సరంతో 25 వార్షికోత్సవాల విషయాలు, కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాము. మీ అందరికీ వారు చేసిన సర్వేలో చాలా ఈ మున్సిపల్ వాటర్ని కూడా కాచి చల్లార్చి తాగడం అనేది చాలా ముఖ్యం. మరొకటి ఏంటంటే ఆర్ఓ వాటర్ కొనుక్కుని ఇదే శుద్ధమైన నీరు అని అనుకుంటా ఉంటాం. చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ పాంసారథి గారు చెప్పినట్టు 1999లో సొసైటీ కింద ఫామ్ అయ్యి 2000 సంవత్సరంలో ఫస్ట్ బ్యాచ్ తీసుకుని సమాజానికి మంచి డాక్టర్లు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మెడికల్ కాలేజీ నెక్స్ట్ మంత్ లో కానీ క్యాన్సర్ బ్లాక్ కూడా ఓపెనింగ్ ఉంటుంది. అలాగే సిల్వర్ జూబ్లీ ఇయర్ లోనే సూపర్ ఈ యొక్క ప్రయాణంలో మీ అందరి సహకారం, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సహకారం చాలా ఉంది. వాళ్ళందరికీ మీడియా తరఫున నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో
చాలా రకాల పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ప్రకారం చాలా అకాడమిక్ యాక్టివిటీస్, స్టూడెంట్స్ ఉపయోగపడే అకాడమిక్ యాక్టివిటీస్ తో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీద ప్రజలకి వారికి సహాయం చేయాలి, వైద్య సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని చాలా ఆపరేషన్స్ మేము ఇక్కడ చేయడానికి తక్కువ ధరకు తక్కువ రాయితీలు ఇచ్చి తక్కువ ఖర్చుతో అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఇలా ఈ సౌకర్యాలు కలుగుతున్న ఈ సంవత్సరాన్ని మొత్తం ఉంటున్నాయని ఈ యొక్క మీ ద్వారా అందరి ప్రజలకి అందాలని తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. వారికి ఇన్ఫర్మేషన్ అందితే కంటే అవసరమైన వారు వచ్చి వారు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీధర్ గారిని సత్కరించడం, ఆ తర్వాత పూర్వ అసోసియేషన్ ఐ మీన్ ఇది అల్లూరి సీతారామరాజు సొసైటీ అంటాం. సో ఈ సొసైటీ పూర్వ సభ్యులు, ప్రజెంట్ సభ్యులు, అలాగే అకాడమీ సభ్యులు, కాలేజీలు, స్టాఫ్ అందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. అలాగే ప్రముఖమైన వ్యక్తులు కూడా ఈ జిల్లా నుంచి కూడా ఒక కనీసం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక సెమినార్ కానీ కాన్ఫరెన్స్ అన్నది స్టేట్ లెవెల్ అవ్వచ్చు, నేషనల్ లెవెల్ అవ్వచ్చు, అలాగే సిఎంఈ ఇలా జరపడానికి మేడం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ కూడా సంస్థే ఫండింగ్ చేసుకుంటుంది. ఈ రకంగా మేము వైజ్ఞానిక రంగంలో ముందుకెళ్ళడానికి మాకున్న నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ఆ తర్వాత చాలా వివిధ రకాలైన ఆపరేషన్లు రాయితీతో లేదా పూర్తి 100% రాయితీతో కూడా చేయడానికి సంస్థ నిర్ణయించింది. అలాగే మెడికల్ క్యాంప్స్ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఏరియాలో కూడా టౌన్ లోపల ఏరియాలో కూడా మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్ గా పెడుతూ స్క్రీన్ చేస్తూ వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకా ఆధునిక సేవలు ఉచితంగా వీలైతే పూర్తి రాయితీ లేదా వీలైనంత రాయితీ ఇస్తూ మేము చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత పెట్టుకున్నాం. దీని ప్రకారం ఏంటంటే శస్త్రచికిత్సలు ఫ్రీగా జరపడం, కనీసం 100 50 వరకు అవుతుంది. అలాగే డెలివరీలు కూడా కనీసం 100 ఫ్రీగా జరపడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ప్రతి డెలివరీకి బేబీ మరియు మామ్ కిట్లు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చిన వివిధ ఫార్మా కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీ సేల్స్ మేనేజర్ రావిపాటి హేమరాజు ఆధ్వర్యంలో శ్రీ కన్వెన్షన్ హాల్లో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫేమరాన్ హెల్త్ కేర్ కంపెనీ ప్రతినిధులు గైనకాలజీకి సంబంధించిన మెడికల్ విద్యార్థులకు తమ ప్రొడక్ట్స్ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కిషోర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. కంపెనీ ప్రొడక్ట్స్ ను డాక్టర్లకి చూపించి వివరించామని తెలిపారు. అందులో ఒకటి మార్కెట్ లోకి కొత్తగా తీసుకువచ్చిన కాంబినేషన్ అని తెలిపారు. ఈ ప్రొడక్ట్స్ ని మై ఓపోల్ అంటారని తెలిపారు. దీన్ని ఉపయోగించడం వలన గర్భిణీ మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఫెమరాన్ హెల్త్ కేర్ నుంచి వచ్చింది. గ్రౌండ్ లైఫ్ సైన్సెస్ మదర్ కంపెనీ గైనకాలజీ, అలాగే న్యూరో లైఫ్ సైన్సెస్. ఇక్కడ ఇది 9th ఎడిషన్ వచ్చి జరుగుతుంది. 9th ఇయర్ ఏపీ గైనకాలజీ అసోసియేషన్ 9th ఇయర్ ఏలూరు సొసైటీ మేము ఇక్కడ స్టాల్ తీసుకున్నాం, ఎగ్జిబిట్ చేస్తున్నాం. కింద ఫోటో బూత్ కూడా పెట్టాం. సో బేసిక్గా మనకి టైం ఇంపార్టెంట్ అంటే ఆ ప్రోడక్ట్స్ మేము ఎగ్జిబిట్ చేయవచ్చు. ఇప్పుడు పీసీఓఎస్ అన్నది మేజర్గా కాజ్ ఇన్ఫెర్టిలిటీ కానీ ఇంటర్మీడియట్ ఏజ్ నుంచి పీసీఓఎస్ చాలా మంది ఉంటారు. సో డ్రగ్స్ అవి చాలా తగ్గిపోయాయి ఈ మధ్యలో. ఫుడ్ కేటగిరీ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, అందులో మయోన్సిటోన్. సో ఈ మయోన్సిటోన్తో పాటు రీసెంట్గా కొత్త స్టడీస్ ఏం చెప్పారంటే ప్రోబయోటిక్స్ వల్ల కూడా యూజ్ చేయవచ్చు పీసీఓఎస్లో. ఎందుకంటే బ్లడ్ డిస్బయోసిస్ కండిషన్ ఉంటుంది, దాన్ని రెగ్యులేట్ చేస్తారు ప్రోబయోటిక్స్. సో మయోన్సిటోన్, డీకారోన్సిటోన్, లాస్టోజాన్, వీటన్నిటితో
పాటు ప్రోబయోటిక్స్ యాడ్ చేస్తే అది కొంచెం అడిషనల్ సినర్జిస్టిక్ బెనిఫిట్. సో ఆ కాంబినేషన్ మేము లాంచ్ చేసాము, అది చూపించడానికి ఇక్కడికి వచ్చాము. ఇంకొకటి యూజువల్గా ఎలార్జీ అని ఎంఐనైసిన్ అదిగో హైడ్రోమియోస్ అంటే కొన్ని ప్రెగ్నెన్సీ టైంలో తగ్గుతుంది. ఆ టైంలో యూజ్ చేయడానికి తర్వాత రీఎక్లాంప్సియా అంటారు, ఫాలో వాక్లో వస్తే రాకూడదు ప్రెగ్నెన్సీ. సో ఆ టైం యూజ్ చేయడానికి మేము ఎలాక్సిన్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ఎలాక్సిన్ ఓన్లీ శాషెస్ ఉంటుంది, అంటే ప్యాకెట్ వాటర్లో కలిపి తాగండి 3 grams. కానీ మేమేం చేసామంటే ఫస్ట్ టైం మార్కెట్లో నానో సొల్యూషన్లో వచ్చాం. నానో సొల్యూషన్ అంటే 15 ml ఉంటుంది, సొల్యూషన్ ఫామ్ ఉంటుంది. ఇది ఒకసారి ఓపెన్ చేస్తాం, డైరెక్ట్గా తాగి పడేస్తాం. సో పేషెంట్ కాంప్లియన్స్ ఈజీగా ఉంటుంది. ఇది నానో సొల్యూషన్ అంటే చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి బ్లడ్ కింద. సో మనం తీసుకున్న వెంటనే అబ్జర్ప్షన్ జరుగుతుంది, చాలా ఫాస్ట్ అబ్జర్ప్షన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యామిలీ. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని హనుమాన్ నగర్ నందు ఈరోజు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఫిషర్స్ డెవలప్మెంట్స్ వారి మత్యం మాల్ట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ మాల్ట్ నందు సీ ఫుడ్స్ అన్ని దొరుకుతాయని, ఆ విధంగా మత్స్యశాఖ ద్వారా చేపలు, రొయ్యలు తదితర అన్ని రకాల రుచులతో వినియోగదారులకి చక్కని పదార్థాలతో అందించాలని కోరారు. దీనిని అభివృద్ది చేసిన తర్వాత ఏలూరు పట్టణంలో 2వ పట్టణ పరిధిలో ఉన్న చేపల మార్కెట్ వద్ద కూడా ఇటువంటి మార్కెట్ ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. నగర ప్రజలు ఈ సేవలను సద్వినియోగపరుచుకొని మంచి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యాన్ని పెంచుకోవాలని శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఏడీ రాజ్ కుమార్, మత్స్యం మాల్ట్ ఓనర్ పువ్వుల సతీష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉదయం సాయంత్రం కూడా ఉండదు. ఓకే పురంలో ఇదివరకు 2014-19లో ఫిష్ మార్క్ ఇక్కడ ఓపెన్ చేసి నిర్వహించడం జరిగేది. దాన్ని మరి అధునాతీకరించి మళ్ళీ అన్ని కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో అన్ని ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరైతే చేపలు, రొయ్యలు అలాగే సీ ఫుడ్ తినే ప్రియులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ధరలు ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ అన్ని రకాలైనవి కూడా ప్రజలకు దొరికేటట్టుగా ఇవాళ దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ అన్ని రకాలు కూడా మరి ఏదైతే భోజన ప్రియులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు తినే ఐటమ్స్ అన్నీ కూడా సీ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దీన్ని ఏలూరు ప్రజలందరూ కూడా వినియోగించుకుని మరి వ్యాపార అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడాలి. వాళ్ళు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కూడా దినదినోపాధి రేపు రాబోయే రోజుల్లో మరి ఇక్కడే కాదు ఏదైతే ఇప్పుడు 2 టౌన్లో ఉందో రేపొద్దున ఫిష్ మార్కెట్ ఏరియాలో కూడా ఇటువంటి రేపొద్దున పెడతానికి ఆస్కారం ఉంది. మరి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని కొండపై గల మెట్ల మార్గాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శనివారం పరిశీలించారు. తొలి ఏకాదశి సందర్భంగా కొండపై గల ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. భక్తులకు తాగడానికి మంచినీటి సౌకర్యాలను కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిదేలే కోటం కూడా మంచిది. వచ్చి వెళ్ళిన తర్వాత బాగా చేశారు సార్. ఆగండి సార్. వచ్చిన చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఈ చెట్లు అన్నీ తీసేస్తారు. చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈ నాటు కొట్టల నుంచి దూరం చేసేసి ఈ ప్లేస్ అంతా కూడా భక్తులు తిరగడానికి చేయడానికి బాగుంటుంది. ఇక్కడ ఏదైనా నిలబట్టడానికి ఉంచేసి కరెక్ట్గా ఆ కొండల దగ్గర అక్కడ మార్కెట్ ఈ ఖాళీ ప్లేస్ వరకు వదిలేస్తాయి. జనాలు ఏదైనా
మరి నువ్వన్నా పిలిపిస్తుందా విగ్రహం తర్వాత మనం ఏం చేద్దాంలే ఆ విగ్రహంతో వాళ్ళు ఉంటే మంచిది కదా, వాళ్ళు చేపించు లేదా ఫోటో తీస్తారా తీసుకొచ్చుకునే కదా. మున్సిపల్ కమిషనర్ గారిని, డి గారిని, మున్సిపల్ సిబ్బందిని, ఎండోమెంట్ ఈఓ గారిని, వారి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. తిరునాళ్ళ సందర్భంగా తొలి ఏకాదశి పండగ, మన వినుకొండ పండగ తొలి ఏకాదశి పండగ రామలింగేశ్వర స్వామి గుడి మీదకి వెళ్ళటానికి 17వ తారీఖు జరుగుతున్న తిరునాళ్ళ కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 10 రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు చేమలు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. మరి డిపార్ట్మెంట్లు అందరిని పిలిచి విజిట్ పెట్టుకున్న తర్వాత ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆదేశాలని సమగ్రంగా అమలు చేసినటువంటి అధికారులకి అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు అంతా కూడా నీట్ గా మొత్తం కూడా శుభ్రపరిచారు. పిచ్చి చెట్లు అన్ని కూడా తీసేసి మన భక్తులందరికీ చక్కటి సౌకర్యాలు ఏర్పాట్లకి సిద్ధం చేస్తా ఉన్నారు. అట్లాగే మంచినీళ్ళ స్టాల్స్ కి సేవా కార్యక్రమాలు, ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేసే వాళ్ళకి స్థలాలు కేటాయించమని కోరటం జరిగింది. చిన్నకొండ దాకా పై కొండ మీదకి మెట్లు దారి వెళ్ళటానికి, అంటే మధ్యలో మెట్లు దారి ఘాట్ రోడ్డు వల్ల కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని నిర్మించడానికి సమయం పడుతుంది. అంటే ఈలోపు చిన్నకొండ మీద దాకా ఆ మెట్లన్నీ కూడా కొంత రీకన్స్ట్రక్ట్ చేయించి మొత్తానికి మెట్లు ఎక్కడానికి చాలా అనువుగా తీర్చిదిద్దటం జరిగింది. అలాగే చిన్నకొండ మీద చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడానికి అన్ని కూడా చక్కగా అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా ఎప్పటిదాకా పూర్తి చేశారు. రేపు తిరునాళ్ళకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కొంతమంది ప్రభలు కట్టాలని, నాటికలు వేయాలని, చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఈ మన రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా తొలి ఏకాదశి చాలా సంతోషం. గత 10 రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా ఎండోమెంట్, భక్త బృందం అందరం కూడా రావడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి చూసిన తేడాని చాలా సంతోషంగా ఉంది. బాగా పనిచేశారు సిబ్బంది అందరూ కూడా, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు దూరదృష్టితో భక్తుల మనోభావాలకు అనుగుణంగా మరి గతంలో ఏదైతే గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్నకొండ మీద కూడా వచ్చేటటువంటి అవకాశం లేక భక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున మరలా మనకు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ పండుగని ఈ పెద్ద బజారు కానివ్వండి ఊరంతా పండుగ చేసుకుంటున్నాం. ఈ రోజు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో మనం మరలా గతంలో మాదిరిగా గత 100 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేసుకుంటున్నామో అదే విధంగా ఊరంతా పండుగ చేసుకుంటూ ఊర్లో అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు పైన కూడా రామలింగేశ్వర స్వామి మరి గుడి అక్కడ లేనప్పటికీ కూడా ఉత్సవ విగ్రహాల ద్వారా ఎండోమెంట్ వారు, అదేవిధంగా హిమాలయ స్వామి అమ్మ ట్రస్ట్ వారు అందరి నేతృత్వంలో కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు, హిమాలయ స్వామి వీళ్ళందరి నేతృత్వంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని, ప్రత్యేక పూజలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.